ఏమండి జెండాలు ఓనర్కు వచ్చేస్తుంది, త్వరగా ఇచ్చేయ్. అదేమిటి అప్పుడే వచ్చేసావు? ఆస్పత్రికి వెళ్ళలేదా? భలే దానివక్క, నీకన్నీ అనుమానాలే. సరాసరి ఆసుపత్రి నుంచే రావటం. మధ్యాహ్నం దాకా రానన్నావుగా? అసలు ఏం జరిగిందంటే అక్క, నీళ్ళేమో చీకటితోనే వాళ్ళ నాన్నగారు పట్టేశారట. డాక్టర్ గారేమో ఇవాళ కూడా రొట్టె పాలు ఇవ్వండి, పచ్చు రేపట్టొచ్చు అన్నారట. అందుకని మధ్యాహ్నం భోజనం చేసి 2 గంటలకు వచ్చేయమ్మా అన్నారు వాళ్ళ అమ్మగారు. పాపం వాళ్ళ అమ్మగారికి తెలియదేమోనమ్మా. విజిటింగ్ అవర్స్ సాయంకాలం 4 o'clock నుంచి 8 o'clock వరకు అనుకుంటాను. ఇది చాలా కష్టమైన కానుపులేండి, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సర్లే, ఇవి తీసుకెళ్లి రంగనాథం గారింట్లో ఇచ్చేసి ఇంకేమన్నా అవసరం ఉంటాయేమో కనుక్కో. అలాగే. ఈ బ్యాగ్ మీదే కదండి? ఆహా, చూడండి మీరు మీనాక్షి. ఆహా, మీరు మధ్యాహ్నం కూడా హాస్పిటల్ వెళ్ళక్కర్లేదు మీనాక్షి గారు. ఈ రోజంతా ప్రింట్ వచ్చేట్లేదు. రేపు 9 గంటల ఆటకు వెళ్తే చాలు. ఏమండి, ఇదిగో. ఎక్కడికి రా? బ్రహ్మాండంగా టేబుల్ అరేంజ్ చేశాను, రా దోస్త్. We welcome you to the grand dinner under the moonlight. Come on, take your seat. Ahaha. ఏడ్చావు? బాలమురుగన్, పెరియాళ్వార్. ఏమిటి సార్, పూజలు అయిపోయినాయా? ఏం పిచ్చి ప్రశ్న ఆయన. మా ఆవిడ పూజకి ఆది మధ్య అంతం ఉండవు, అది అనంతం. మరి మీరొచ్చేసారే? కాసేపైనా చల్లగా గాలి పీల్చుకుందామని, శ్రావ్యమైన ఆ సావిత్రమ్మ గొంతు విందామని. సావిత్రి ఎవరండి? వేదాంతం శేషేంద్ర శర్మ గారని గొప్ప నాట్యాచార్యుడు. వాళ్ళ పెద్దమ్మాయి రోజు ఈ సమయానికి చక్కగా పాడుకుంటూ ఉంటుంది. నన్ను నీ కొంగురు కట్టుకున్నావు చాలదు, ఈ గంట కూడానా? గురువాయూరప్ప, గురువాయూరప్ప. ఏమిటి అప్పుడే లేచారా? అఖిలం, చేతికి రాఖీ కట్టినట్టు ఈ గంట ఏమిటే? ఎప్పుడు కట్టావు? రాత్రి. ఎందుకు? మీ పాదాలకు నమస్కారం చేయందే నేను లేవనని తెలుసు కదా. నిన్న తెల్లారగట్ట మీరు ఎక్కడికి మాయమైపోయారు? గురువాయూరప్ప, గురువాయూరప్ప. నిన్న రాత్రి ప్రసాదాలు ఎక్కువై నా కడుపులో బాగా లేక తెల్లవారుజామునే లేపేసింది, పాయికానా దొడ్లోకి వెళ్ళాను. అది తప్పేనా? అందుకే మీకు ఇలాంటి అవసరాలు వచ్చి లేచినా నాకు తెలియటానికే ఈ గంట. నా నెత్తిన మంట. ఏమిటి? గంట గంట గంట. పావు తక్కువ 5. లేవండి లేవండి. ఇవాళ కడుపులో బాగానే ఉంది, కాసేపు పడుకుంటా. అది కాదండి, ధనుర్మాసం పైన కుర్రాళ్ళు చన్నీళ్లలో స్నానాలు చేసి పూజలు మొదలు పెడతారో ఏమిటో. నేను వేడి నీళ్ళు పట్టుకొస్తానని చెప్పండి. వెళ్ళండి. ఆగండి. ఏమిటి? గంట. అయినా బాలమురుగన్, పెరియాళ్వార్ స్వామి, పెరియాళ్వార్ స్వామి, బాలమురుగన్, బాలమురుగన్, పెరియాళ్వార్, బాలమురుగన్, రేయ్ రేయ్, బాలమురుగన్. పోగురు శ్రీకారం గారు పిలిచినా నేను ఇప్పుడు లేవలేను. నాయనా బాలమురుగన్, అప్పుడే పూజ మొదలు పెట్టేశారా? ఇంకా లేదండి. రేయ్ రేయ్, ఏమిటది? విభూతి పెట్టుకుని కొంచెం అడ్జస్ట్ అయిపోగురు. వచ్చేస్తున్నాడండి. రాస్కల్. ఏమిటండి గంట పట్టుకుని అలాగే నుంచున్నారు? గంట వాయించాను, బాలమురుగన్ పలికారు. నాయనా వేడి నీళ్లు తెచ్చాం. అవును నాయనా. నమస్కారం అండి. నమస్కారం. అప్పుడే లేవటం స్నానం చేయటం కూడా అయిపోయిందా? అసలు నిద్రపోతే కదండి, ఏదో గీతా పారాయణం చేస్తూ అలాగే ఉండిపోయా. అది అసలు భక్తి అంటే. చూడండి, పువ్వు పుట్టగానే ఎలా పరిమిలుస్తోందో. పరిమళింపజేస్తే ఎవరన్నా పరిమళిస్తా. వేడి నీళ్లు తెచ్చాం, పోసుకోండి ఆయన అంటున్నానే. అవును నాయనా, చన్నీళ్లతో స్నానం చేయకండి, ఒంటికి మంచిది కాదు. నమో నమః. నమః నమః. ఇవాళ మనం చక్కెర పొంగలి పులిహార కదా నైవేద్యం పెట్టాలనుకుంది. నేను హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చొస్తాను, నువ్వు పూజ చేస్తుండు. అలాగే.
హోటల్ ప్రసాదం ఏమిటండి? అవును చియ్యి. చూడు బాబు, నేను చక్కగా మడి కట్టుకొని ప్రసాదాలు చేసి పంపుతాను, మీరు నైవేద్యాలు పెట్టుకోండి. రండి. నాయనా ఈ గంట దగ్గర పెట్టుకుని ప్రసాదానికి పొద్దున్న, మహానైవేద్యానికి మధ్యాహ్నం, ఆరగింపుకి సాయంత్రం కనకన వాయించండి, నైవేద్యాలు పట్టుకొచ్చేస్తాను. బాలమురుగన్ పెరియాల్వార్. ఓంకారంగారు పసిగట్టేసినట్టున్నారు దోస్త్. ఇవాళ పసికట్టం కాదురా, రేపు చుట్టూ కట్టేస్తాను. ఒక్క అబద్ధం కప్పిపుచ్చడానికి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చిందో చూసావా రాస్కెల్. ఏమిటి, నీకు చక్కెర పొంగల్ ఇష్టం లేదా? అయితే దద్దోజనం చేయమందాం. దానికి నువ్వు తిట్లేందుకు? నీకు సిగ్గులేదురా, సిగ్గులేదు. తలుపు చక్కెర పొంగలా దద్దోజనమా? ముందు చెప్పు, చక్కెర పొంగలా దద్దోజనమా? ముందు తీ చెప్తాను రా. నా గజ్జలు బావిలో పడిపోయినాయి నూకాలు. పొలమ్మోలమ్మో అట్టా చూత కూకుంటే కప్పలు గుట్టుక్కు మన మింగి గల్లు 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 మంట గంతులు ఎత్తుకుంటాయి ఏటో. బావు కుట్టమాసారు బావు, బావు పాండ్రంగ బావు, బేగ వెళ్ళిపోతాయి బావు. ఏమిటి, ఏం జరిగింది? బావిలో దూకండి బావు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం నాకేమిటి? సుఖంగా సంసారం చేసుకుంటూ ఉంటాను. పాపండి బావు మీ గోస. చిన్నమ్మాయి గారు గజ్జలు బావిలో పడిపోయినాయి, వెళ్ళి తీయండి బావు. గజ్జలు బావిలో పడ్డమేమిటే? కిలుం పట్టాయని గజ్జలు బాగు చేస్తుంటే చేజర్ బావిలో పడిపోయినాయి అక్క. అంత అజాగ్రత్త అయితే ఎలాగమ్మా? ధర్మగారు, మనం అమ్మాయినని ఏమీ లాభం లేదండి. ఈ రోజులో వస్తున్న సినిమాలు చూశారు, ఇదంతా వాటి ప్రభావం. తగిన తగిన తందాన ఎత్తుల గతుల తిల్లాన అని సాగర సంగమంలో కమలహాసం నూతిగట్టు మీద నుంచు నృత్యం చేశాడు, తను చేయబోయి ఉంటుంది. గజ్జలు కాస్త దారి బావిలో పడిపోయి హరి అని ఉంటాయి. అయ్యో, అమ్మాయి పడిపోయి నారాయణ లేదు. నమస్కారం సార్. ఎవరినైనా నువ్వు? నా పేరు చంద్రశేఖరం అండి. మీ పక్కింటి డాబా మీద ఉంటున్నాను. అలాగా? అవును సార్. మీరేం కంగారు పడకండి, నేను దిగి గజ్జలు తీసిస్తాను. ఇలా కూర్చోండి. అంత సాహసం చేయకు నాయనా, గజ్జలు పోతే పోయినాయి. మీకెందుకండి ఈ శ్రమ, నేను తెస్తాను. మా నాయనే మగబిడ్డ అంతే నువ్వు. వద్దండి, మీరు దిగద్దు. బావి అసలే చాలా లోతు. ఈ అబ్బాయి ఎవరో అర్థం అవునవును, చేసుకోడు. ఆ గజ్జలు వెండివి కాదు, పెద్ద బంగారమే కాదు. పట్టుమని 10 రూపాయలు కూడా ఉండవు. ప్రాణమే తెచ్చుకోక పెరియాలవా? భలేవారండి. మీనాక్షి గారి, మీ పేరు మీనాక్షి కదూ? ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వస్తువు అలా నేలపాలైపోయిందని కుమిలిపోతుంటే మగాళ్ళ వైపు చూసుకుంటావా? దిగ్విజయంగా దిగి పైకి రానాయనా. బాబు, మా స్టీలు పళ్ళెం ఒకటి పడిపోయింది, కాస్త చూసి పెట్టు బాబు. మాగాడివే కందా, నువ్వే దిగి చూసుకురాదు. దిగవయ్యా, దిగు. వద్దు బాబు, వద్దు. ఆ స్టీలు పళ్ళెం పడిపోలేదు, ఏం పడిపోలేదు, నన్ను వదిలేయండి. హసిపిల్ల వారు నూతులో దిగుతారంటే వద్దంటాం, పోయి స్టీలు పళ్ళెం పోయింది సార్, పెద్ద మాచారులాగా. అక్కడ హారత పళ్ళెం ఉంది, వెళ్ళి కళ్ళకి అద్దుకోండి. జాగ్రత్త బాబు, జారిపోగలవు. ఏమిటండి, ఏమైంది? లోపలికి వెళ్ళాడు, ఏమిటో బుడగలు వచ్చేస్తున్నాయి. నాయనా చంద్రం, ఊ అన్నాయినా, ఊ అను. పెరియాల్వార్, పెరియాల్వార్, ఊ అన్నాయనా, ఊ అను. వాళ్ళు చూస్తున్నారు. ఒక్కసారి ఊ అన్నాయనా. పెరియాల్వార్, ఊ అన్నాయనా, ఊ అను బాబు. అయ్యో, నా గంట అండి. ఆ గంట తీయకు బాబు. నువ్వు తీ బాబు. చెంబు. కలశ ముఖే విష్ణు, రాగి చెంబు. అది మాదే, అది మాదే. మరి నానెత్తుకెళ్ళిపోను, నా మీద పడిపోనారు. ఇక మళ్ళీ తీడు, కష్టాచితం అయితేగా దక్కేందుకు. ఇది శర్మ గారిది, మీరు వెళ్ళొచ్చు. ఉత్తరేసం పడిపోతాడు. అసలే కింద జర గజ్జలు ఎట్టుకొట్టుపోయింటో ఏమిటో. పైకి వచ్చేమనండి. వెతికింది చాలు, ఇంక పైకి వచ్చేసే నాయనా. ఏం నాయనా, గజ్జలు కనిపించలేదా? ఇంట్లో గంట ఉంటే ఏం మాట్లాడతాడండి? ఉమ్మై ఉమ్మై. ఉమ్మకు ఉమ్మకు, మాదే నాయనా. అయితే గజ్జలు పోయినట్టే.
ఏమండి భయపడ్డారా? గజ్జలు పోతే పోయినాయి, ఎందుకు నాయన అంత తెగి? అదే నేను చెప్పాను, అర్థం చేసుకోరు. రా నాన్న.